వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోలబారాజు నిన్న పార్టీ రాజీనామా చేసిన అంశంపైన మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు, మాజీ మంత్రి. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు నిన్న గోలబారాజు పార్టీకి రాజీనామా చేస్తే దీని మీద ఏం చెప్తారు? అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన మరి ఏం ఆలోచన చేసిండు, నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పార్టీకి రాజీనామా చేసిండు. మరి ఇంతవరకు ఆయనతో మాట్లాడడానికి అవకాశం రాలేదు. నిన్న ఫోన్లో ప్రయత్నం చేసినాం, ఫోన్లో అవైలబుల్ లేకుండే. మరి ఆల్రెడీ అప్పటికే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడడానికి కూడా ఏం లేదు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అది మరి ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. ఎవరికి ఎక్కడ ఇబ్బంది అనిపిస్తానో లేకుంటే వాళ్ళకి ఏదైనా ఫీలింగ్ ఉంటుందో ఏదో ఆలోచనతో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే వేరే వాళ్ళు ఇంకా కొంతమంది జిల్లా నుంచి మరి ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్తున్నారని అయితే టాపిక్ వస్తూ ఉంది. అదైతే కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళందరూ ఖండించడం జరిగింది, మర్యాద జరిగింది మిగతా వాళ్ళు. ఇంకా బీజేపీలో విలీనం అవుతుందనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో కూడా విలీనం కాదు. ఇండిపెండెంట్గానే ఇట్లాగే ఉంటాం. ప్రజలందరూ మాయంబడే ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, బీఆర్ఎస్ పార్టీదే. భవిష్యత్ తరాలకు పనిచేసే పార్టీ కూడా, తెలంగాణ ప్రజలకు పనిచేసే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 7 మంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని వస్తుంది. దాని మీద మీది ఏం పోతుంది? 7 మంది అంటారు, 70 మంది అంటారు, సగం. అటువంటిది అవకాశమే లేదని ఆల్రెడీ వాళ్ళు ఖండించారు. మీరు ఏదైతే పేర్లు పెట్టినరో మీడియాలో అయితే వస్తూ ఉందో ఆల్రెడీ మర్రి జనార్దన్ రెడ్డి, మిగతా హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళంతా ఆల్రెడీ ఖండించారు మేము పోవట్లేదు అనేది. ఇంకా దీంట్లో అటువంటి అవకాశమే లేదు. సార్, మన బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమని నిన్న గోలబారాజు ఒక కార్యకర్త పైన సంభాషణ జరిగింది. దాని మీద ఏం చెప్తారు? శక్తి కదా, అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఏ పార్టీలో విలీనం కాదు. బీజేపీలో విలీనం అవుతుందని వచ్చే వార్తలు 100% అవాస్తవం. కాళేశ్వరం పైన వస్తున్న వార్తలపైన ఏం చెప్తారు? ఇది ఒకటే కానీ సబ్జెక్ట్. ఆ కాళేశ్వరం ఇప్పుడు చెప్పినా కదా మొత్తం రైట్. మొత్తం మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయితే ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామా ఇచ్చారు. అయితే గోలబారాజు చేసినటువంటి రాజీనామా ఆయన వ్యక్తిగత విషయము. ఆయనకు ఎవరైతే గోలబారాజు రాజీనామా చేశారో ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసలేదు, అందరు ఖండించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అన్నది అది అవాస్తవము, వాస్తవం కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలు కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.